షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇండస్ట్రీలో థియేటర్ల వివాదం నడుస్తున్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఎందుకు రియాక్షన్ వచ్చింది? ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ని పగబట్టిందా అన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఓవైపు థియేటర్ల బంద్ అంటూ కూడా వివాదం నడుస్తుంది. సో అది ఆల్మోస్ట్ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సో నిన్న మీటింగ్ కూడా పెట్టారు కదా, సో ఫిలిం ఛాంబర్లో. ఏంటి అసలు థియేటర్ బంద్కి ఎవరు పిలుపునిచ్చారు? అసలు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? నిజంగానే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని కుట్ర చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు? కుట్ర భాగం కూడా ఉంది దీంట్లో కుట్ర భాగం ఉంది. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు మనం కుట్ర భాగం లేదు అంటానికి ఆస్కారం ఎందుకు కనబడలేదంటే, ఎనీ ఎగ్జిబ్యూటర్ సార్ మాకు ఇప్పుడు 3 నెలలు బట్టి థియేటర్లు బంద్ చేసుకుని ఉన్నాం, మాకు ఎప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది, ఎప్పుడు సినిమా థియేటర్లు వేసుకుంటే మాకు కరెంట్ బిల్లునే కట్టుకుని 2 వారాలు రెంట్లు వస్తాయి, మాకు పర్సంటేజ్ వస్తుందని ఆలోచించడంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు అందరం వెయిటింగ్ చేస్తాం. అలాంటిది ఆల్ ఆఫ్ ది సడన్ ఒక ఎగ్జిబ్యూటర్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా, ఒక ఎగ్జిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ ఒక ఇద్దరు, విజయవాడకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఎగ్జిబ్యూటర్లు, స్టూడియో దానికి సంబంధించి ఇద్దరు కీలక సూత్రధారులు. ఆ కీలక సూత్రధారులు ఇద్దరు ఎగ్జిబ్యూటర్లు కలిపి దిల్ రాజు గారు ఫోన్ చేశారంట. దిల్ రాజు గారు ఫోన్ చేసిన వెంటనే అర్జెంటుగా మీటింగ్ పెట్టి అన్నారంట. వాళ్ళు మీటింగ్ పెట్టేశారంట. మీటింగ్కు 40 మంది వచ్చారు. ఇక్కడ తెలంగాణ ఎగ్జిబ్యూటర్లో 15 మంది 20 మంది ఓనర్స్ వచ్చారు. ఆంధ్ర నుంచి ఎనీ ఓనర్, ఏ ఓనర్ రాలేదు. నాకు తెలిసి 2 ఓనర్లు వచ్చారు. తక్కువలంతా లీజు ఓనర్సే. 1200 థియేటర్లు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళు సినిమాని 18వ తారీఖు మీటింగ్లో మేము బంద్ కాల్ఫర్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన మీటింగ్లో ఇప్పుడు ఏదైతే దాము గారు ఇప్పుడు అనౌన్స్ చేసిన దాము గారు ఉన్నారు, ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ భరతభూషణ్ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, మన ఎవరో ఆయన సునీల్ గారు ఉన్నారు, అలంకార్ ప్రసాద్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉండి దాన్ని బంద్ కాల్ఫర్ చేయడం ఏంటి? అసలు ముందు నిర్మాతలతో మాట్లాడాలి కదా, అసలు వీళ్ళతో ఇది అంత బంద్ చేయాల్సినంత అవసరం ఏంటి అని నిజంగా బాధ్యత ఉంటే, వీళ్ళకి బాధ్యత ఉంటే, వీళ్ళకి కుట్రకోణం లేకపోతే బ్యాక్గ్రౌండ్ అరవింద్ గారు కంపల్సరీ, వీళ్ళందరిలో వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన అందరిలో కలిసే ఉన్నారు. ఈస్ట్ కూడా సురేష్ బాబు గారు వీళ్ళందరూ కలిసే ఉన్నారు. విజయవాడ దిల్ రాజు గారు, అరవింద్ గారు, వీళ్ళంతా ఒకటే థియేటర్స్. ఇవన్నీ నేను కుట్రకోణం లేకపోతే మీరు ఎందుకు మీరు బంద్ అని అనౌన్స్ చేసేటప్పుడు మీరు ఎలాగొచ్చింది బయటికి? ఇది మినిట్స్ ఉన్నాయి. అంటే ఏంటి అసలు నేను అదే కుట్ర అంటే, ఇది పుట్టింది రాజమండ్రిలో. కాకినాడ వాస్తవ్యుడు వైసీపీ అండతో సీజింగ్ షిప్ అని ఏ కాకినాడలో అయితే పవన్ కళ్యాణ్ అన్నాడో, దాన్ని దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి 4 థియేటర్ల ఓనర్, ఈజ్ అ లీడింగ్ పార్ట్నర్ అండ్ సురేష్ బాబు. మా అనుమానాలన్నీ పుట్టింది అక్కడ జూన్ 1వ తారీఖు థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసి, అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ దిల్ రాజు గారు దీంట్లో మళ్ళీ కలిపి, సురేష్ బాబు గారు కలిసి, వీళ్ళందరూ కలిపి ఒక కుట్రకోణం హరిహర వీరమల్లుని ఆపుదామన్నా, లేకపోతే దాన్ని ఏదో తక్కువ రేట్లో బ్లాక్మెయిల్ చేసి మాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయని చెప్పేసి దాన్ని మనం టెన్షన్ పెడదామన్నా, లేకపోతే ఆ నిర్మాతకు ఇబ్బంది కలిగిద్దామన్నా, బిజినెస్ కాకుండా చేద్దామన్నా, లేకపోతే మాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయని చెప్పేసి మాకు డిస్ట్రిబ్యూషన్ ఇమ్మని ఈ బ్లాక్మెయిలింగ్ ధోరణిలో అడగడమా, ఇవన్నీ డిఫరెంట్ కోణం ఉంటుంది. నేను ఇప్పుడు ఒకటే కోణం అని నేను చెప్పట్లా. ఇక్కడ ఆ కోణంలో ఏమైనా జరుగుతుందా అనేది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఒకటి వస్తుంది. రెండోది, ఇది మాత్రం కుట్ర కోణం రాజమండ్రిలో పుట్టింది. దానికి సూత్రధారి కాకినాడ నేను అనుకుంటున్నాను కాదు, కొంతమందికి తెలుసు, కాకపోతే డైరెక్ట్గా చెప్పలేరు, అంత తేడా, అంతగాని ఇంకా. దీంట్లో ఇది ఏమీ లేనప్పుడు మీరు బంద్ ఎలా కాల్ఫర్ చేస్తారు? చేసేటప్పుడు మీ పెద్ద మనుషులు అంతా కూర్చున్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ హరిహర వీరమల్లు ఉంది, కమలాసన్ గారి సినిమా ఉంది, మీరు ఎలా బంద్ చేస్తారా అని అడిగి శాసించే వ్యక్తులు కదా మీరు అడగలేరా? ఎందుకంటే థియేటర్లు మీ దగ్గర ఉన్నారు కదా, న్యాయ నిర్ణయితులు మీ నలుగురే కదా.
నిర్ణేతలు సినిమాని రిలీజ్ చేయాలా, ఆపాలా, నాశనం చేయాలా, సర్వనాశనం ఇండస్ట్రీని చేయాలనేది మీ సొత్తదారులే కదా. ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా డేట్ వేసినట్టు కనబడలేదా కళ్ళు మీకు? ఆయన్ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఇక్కడ టార్గెట్కి ఒక ఆన్సర్ ఉంది. ఏం రత్నం గారు సినిమా తీశారు, ఏం రత్నం గారు సినిమా బడ్జెట్ ఎక్కువైంది, ఆ బడ్జెట్కి ఇప్పుడు ఆయన ఆ బడ్జెట్ వస్తేనే కానీ ఇవ్వలేను అనేది డిస్కషన్ నడుస్తుంది. ఇది సినిమా ఇండస్ట్రీ టాక్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకంటే ఏం రత్నం గారు ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాలు లేవు కాబట్టి, ఆయనకి డబ్బులు ఇస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్ది కాబట్టి రెగ్యులర్గా అలా ఉన్న ఎవరైనా ఉంటే అనేది కొంత డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుంటారు, తప్పులేదు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ఫేర్ అయ్యి సితారాను ఇప్పుడు రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఒక మైత్రినో, ఎందుకంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆటోమేటిక్గా వెరీ గుడ్ సంస్థ, మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వస్తుంది, తెలంగాణలో కూడా పెట్టారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నారు అనేది ఇండస్ట్రీ వినికిడి. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని కొంచెం ఏదో చూసి బయట అయినా చెప్పడంలో తప్పేం లేదు. ఆయన ఆ సినిమాని పాపం హెల్ప్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో వీళ్ళవేంటి, మాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయి, మాకే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి అని ఇగో మేము ఇది గ్రూపు అని ఒక డ్రామా ప్లే చేశారు అనేది కూడా బయట అంటున్నారు. ఓకే, సో మొత్తానికి హరిహర వీరమల్లుదే డ్రామా అంటే హరిహర వీరమల్లుది ఒకటి. తెలంగాణలో ఇక్కడ ఏమైపోయి, తెలంగాణలో ఇంకో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండకూడదు, తెలంగాణలో ఇంకొకరు ఉండకూడదు, మేమే తినాలి. ఒకటి సునీల్, ఒకటి దిల్రాజు. మైత్రి సంస్థ ఉంది కదా, ఇప్పుడు వచ్చింది కదా, ఎంతో సంస్థను బయటకు పంపించారు, ఈ మైత్రి సంస్థను బయటకు పంపించలేకపోయారు. దీంట్లో ఈ మైత్రి సంస్థ పాతుకుపోతే రేపు ఈ సినిమా కూడా మాకు రాకపోతే పరిస్థితి ఏంటి అనే దాంట్లో కోణంలో వీళ్ళు ఒక డ్రామా ప్లే చేశారు అనేది ఒకటి. నేను ఒకటే చెప్తున్నా, మేము థియేటర్లు రన్ చేయడం బంద్ చేస్తాం. బంద్ చేయడానికి మీరెవరు? ఓనర్కి ఇచ్చే థియేటర్, మీరు థియేటర్ తీసుకున్నారు కదా, మీకు లీజు నడినప్పుడు లీజు వదిలేయండి, వెళ్ళిపోండి మీరు నడపలేనప్పుడు మీరు వెళ్ళిపోతే ఎగ్జిబ్యూటర్ నడుపుకుంటాడా, మూసేస్తాడా? ఎగ్జిబ్యూటర్ బాధ ఎగ్జిబ్యూటర్ పడతాడు. నిజమైన ఎగ్జిబ్యూటర్ స్వేచ్ఛ ఇవ్వండి. మీరు నిజమైన ఎగ్జిబ్యూటర్కి వాళ్ళు నిజంగా నడపలేరు అనుకుంటే వాళ్ళు కళ్యాణం చేసుకుంటారు, వాళ్ళు లేకపోతే ఇంకొకటి చేసుకుంటారు. మీకు ఎందుకు బాధ? మేము నడపలేము అని అన్నప్పుడు మీరు బంద్ చేయడానికి మీరెవరు? మీకు సేమ్ సంబంధం. సినిమాలు లేక ఉన్నప్పుడు, సినిమాలు ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు? ఇది ఈ కుట్ర కోణంలో ఇది హరిహర వీరమల్లు కుట్ర మాత్రం జరిగింది. ఇది ఇద్దరు ఇప్పుడు ఒక మైత్రిని ముంచాలి అంటే మైత్రి సంస్థ ఆల్ హీరోస్ సినిమాలన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. సితారా మైత్రి తప్ప ఇంకొక లేరు కనుక మాకు డేట్స్ హీరోలు ఇవ్వట్లేదు, డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే మా పరిస్థితి ఏంటి? మా ఆధిపత్యం పోతుంది, మా ఆధిపత్యం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేది ప్లాన్ తప్ప ఇక్కడ వీళ్ళకి నిజంగా ఎగ్జిబ్యూటర్ మీద ప్రేమ లేదు, డిస్ట్రిబ్యూటర్ మీద ప్రేమ లేదు, నిర్మాత మీద ప్రేమ లేదు, హీరో మీద ప్రేమ లేదు. ఆ హీరోనే మీకు లైఫ్ ఇచ్చాడు అందరికీ, ఆ హీరోనే మీకు ఇండస్ట్రీ అనేది మనదే అని నిలబెట్టాడు, ఆ హీరోనే ఎంతో సహాయం చేశాడు. ఆ హీరో మీద మీరు కక్ష కట్టడం అనేది ఎంతదాకా కరెక్ట్? అది ఆయన కోపం రావడానికి కారణం ఏంటంటే, అసలు నా సినిమా రిలీజ్ అని 12 తారీఖు ఉందని తెలిసి కావాలని డ్రామా చేసి, కావాలని బంద్ కాల్ఫర్ చేసి, మళ్ళా మేము బంద్ చేయలేదని చెప్పి, మళ్ళీ బంద్ చేయలేదు మాకేం సంబంధం, మీరెవరు ఎంటర్ అవ్వడానికి వారు అని టైపులో మళ్ళీ దాము మాట్లాడడం, మళ్ళీ నువ్వు గందులు దుర్గేశ్వర్ ఆయన ఏం పని ఉంది, ఆయన ఎందుకు ఎంటర్ అవుతాడు? ఆయన వన్ ఆఫ్ దీస్ ఆర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఈజ్ వన్ ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్ అండ్ మినిస్టర్, ఆయనకి రైట్ ఉంది, ఈజ్ అ బిగ్ హీరో. ఆయన పవన్ కళ్యాణ్ గారికి రైట్ ఉంది, రైట్ లేదని చెప్పడానికి మీరెవరు? ఆయన అన్నట్టు రిటర్న్ గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ అదే కదా, మేము మీకు ఎంత చేస్తే రిటర్న్ గిఫ్ట్. నాకు వైసీపీ వాళ్ళు భీమా నాయక్కి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. నా సినిమా ఆడింది, నన్ను 35 రూపాయల టికెట్ కోసం నేనే సాక్షి, వేరే వాళ్ళు ఒకటి కాదు. 35 రూపాయల టికెట్ అమ్మమని ప్రతి థియేటర్ చుట్టూ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, విఆర్ఓలు, పోలీసు వాళ్ళు కాపలాలు కాశారు. బ్లాక్ టికెట్లు అమ్మే విధంగా 35 అని జనాలకు చెప్పారు. అలాంటిది ఎదుర్కొంటే 125 థియేటర్లు సీజ్ చేశారు. 125 థియేటర్స్ సీజ్ చేశారు. మీకు ఇంకొక నిజం చెప్పాలా? నేను ఈరోజు సాక్ష్యం నేనే చెప్తున్నాను, నేను సాక్ష్యం.
థియేటర్ వాళ్ళతో రాయించుకున్నారు ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఇవ్వని. పవన్ కళ్యాణ్ సినిమా తీసేస్తాను అంటే నీకు థియేటర్ ఓపెన్ చేస్తామని చెప్పి విజయనగరం జిల్లా, అది కూడా చెప్తున్నాను నేను, ఛాలెంజ్ అలా రాయించుకొని ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు రిలీజ్ చేశారు థియేటర్. రాత్రి 10 దాకా కూర్చోబెట్టి. ఇది వాస్తవం. నేను ఇంకా ఎవరైనా అడిగితే దమ్ముందంటే నేను చెప్పమని చెప్పు, నేను థియేటర్ పేరుతో చెప్తాను, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు మనం. ఇలాంటి రాజకీయాలు వైసీపీలో జరిగాయి. ఇప్పుడు కూడా మీరు ఆయన్ని రాజకీయం చేయాలనుకుంటే దీంట్లో కక్ష ఉంది, కుట్రకోణం ఉంది. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి థియేటర్ ఓనర్, ఆయన పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు. ఏదో విధంగా సురేష్ బాబు ద్వారా ఇబ్బంది పెడదామని ఒక ప్లానింగ్ చేశాడు అనేది నాకు. ఈ కుట్రలో వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు కూడా ఉంటారు. భాస్కర్ రెడ్డి గారు ఏం తక్కువైన ఏం కాదు. భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్, ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. కనుక ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఆయన పార్ట్నర్ సురేష్ బాబు కాబట్టి, ఇది పుట్టింది రాజమండ్రి కాబట్టి, దీన్ని మొత్తం టోటల్గా వీరమల్లు సినిమా అనేది మొత్తం టోటల్గా ఈ విధంగా డిస్కషన్ చేశారు కాబట్టి ఈ కుట్రకోణం ఉంది. ఇక్కడి నుంచి ఛాంబర్కి వచ్చిందని నేను అంటాను. దీంట్లో నిజం ఉందని కూడా నాకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఓకే, కొంతమంది దీన్ని బయటికి చెప్పలేకపోవచ్చు, కొంతమంది ఆలోచనలు వేరేగా ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే మేము డిస్కషన్లోకి వెళ్ళకూడదు, బిజినెస్ చేస్తున్నాం కదా ఉండొచ్చు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. అది నేను మళ్ళీ ఇంకో మాట కూడా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, ఇప్పుడు మీరు నిన్న మాట అన్నారు, చాలా మంచిది, సంఘాలను పిలవమన్నారు. ఎస్, ఇది 1931, 1941 ఛాంబర్స్ ఉన్నాయి. దాంట్లో సంస్థను చూడండి, దాంట్లో ఉన్న వ్యక్తులు కాదు, ఉన్న వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. ఆ సంస్థలు పెట్టింది ఎవరు, అది ఇప్పటి నుంచి ఉన్న సంస్థలకి మీరు పిలిపించి త్రూ సంస్థ ద్వారా ఏది మాట్లాడినా కూడా ఈరోజు ఈ పరిస్థితి రాదు. మాకు ఒకరు వచ్చి చుట్టం, అమెరికాలో క్లాస్మేట్ అని ఒకరు సీఎం, మాకు ఆల్రెడీ మా ఇంట్లో మాకు చుట్టం, మాకు ఆ మినిస్టర్ మా బంధువు, ఇలాగెళ్ళి ఎవరికాలు రేట్లు తెచ్చుకొని, ఎవరికాలు డిస్కస్ చేసుకొని, ఎవరికాలు మీటింగ్ పెట్టుకొని, ఆయన కులం నా కులం ఒకటే, ఈయన ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నిన్న మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఇది కరెక్ట్. అసోసియేషన్ల ద్వారానే వెళ్ళాలి, అసోసియేషన్ త్రూనే వెళ్ళాలి. త్రూ మెయిల్ ద్వారా మీరు మొత్తం టోటల్గా మమ్మల్ని ఎవరు లెక్క చేస్తున్నారు? నేను జాయింట్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తున్నారా? ఇచ్చే పరిస్థితులు ఎవరు ఉన్నారా? పోనీ ఇచ్చారు, మాట్లాడుతున్నారా? అంటే కానీ నేనేమంటున్నా, ప్రభుత్వం వచ్చి 1 year అయినా కానీ అంటే అక్కడ కూడా చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పారు మంచి మాట, అసోసియేషన్ ద్వారా రావాలి, రిటర్న్ గిఫ్ట్ మీరు నాకు ఇచ్చారు, థ్యాంక్స్. నేను మీకు కూడా త్వరలో ఎలా చేయాలో మేము కూడా చెప్తాము అని. ఇవాళ అన్నీ కూడా మొత్తం టోటల్గా అన్నీ అలర్ట్ చేశారు. మొత్తం థియేటర్లు అసలు ఏమేమి థియేటర్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని లీజ్ ఉన్నాయి, అసలు లీజ్ ఎవరెవరు ఉన్నారు, ఆ సొత్తదారులు ఎవరు, ఈ లీజ్ ఆపడానికి ఎవరు ఆపడానికి ప్రయత్నం చేశారు, ఇవన్నీ ఎంక్వైరీ ఆయనకు తెలుసు, ఆయన దగ్గర ఉన్నాయి. కందులు దుర్గేష్ గారి దగ్గర ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి, లోకేష్ గారి దగ్గర ఉన్నాయి. మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఎందుకు సంవత్సరం అయింది కళ్ళలేకపోయారు? ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు వీళ్ళు? ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు వెళ్తారు వీళ్ళు? అది కాదు, 53 రోజులు జైల్లో ఉంటే ఇదే సురేష్ బాబు మాకేం సంబంధం, మా సినిమా వాళ్ళకి ఏం సంబంధం, మేము ఎందుకు వెళ్ళాలి అని ఆయన ఎవరో చంద్రబాబు అని అడిగాడు. ఉదయం లేదో ప్రచార కమిటీ చైర్మన్, ఉదయం లెగిస్తే ఎదగటానికి, పెరగటానికి, నీకు స్థలం కావడానికి, నీకు స్టూడియో రావటానికి, నిలబెట్టడానికి బారసాలైనా మన ఇంట్లో కుటుంబం, సినిమా అంటే మా కుటుంబం, సినిమా అంటే మనవాళ్ళు అని చెప్పి అర్ధరాత్రైనా మన కోసం సేవ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళు చేసిన మాటలు అవి. తక్కువ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి భయపడి పారిపోయి పక్కన దాగోని మొత్తం టోటల్గా ఆ రోజు ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన దాకా పత్తా కూడా లేరు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇదే సినిమా వాళ్ళు, ఇదే వైసీపీకి సినిమా ఫండింగ్ చేయలేదా, ఎలక్షన్ ఫండింగ్ చేయలేదా అని అడుగుతున్నాను నేను. ఇక అవన్నీ నేను మాట్లాడితే బాగోదు. కానీ ఇప్పుడు ఎవరైతే సొత్తదారులు నలుగురు అన్నారో, నలుగురిలో సినిమా ఫండింగ్ చేయలేదా? ఎక్కడ చేశారో, ఏ స్థలం మీద చేశారో కూడా నాకు తెలుసు. అవన్నీ తర్వాత చెప్తాను, వస్తుంది. ఇవాళ రేపో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడతాడు కదా, ప్రెస్ మీట్ పెడతాడు, నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్తాను. నేను దాన్ని అది మొత్తం సర్వే నెంబర్తో సైతం చెప్తాను, ఏం కంగారు పడాల్సిన అవసరం ఏంటి. మెయిన్గా సూత్రధారులు నలుగురే అంటున్నారు, ఎవరో నలుగురు ఏమండి, మళ్ళా చెప్తున్నా, ఒకటి దిల్ రాజు గారు, ఒకటి సురేష్ బాబు గారు, ఒకటి అరవింద్ గారు, ఒకటి సునీల్ గారు, వీళ్ళ చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి, వీళ్ళే నడుపుతున్నారు. వీళ్ళ తప్ప వీళ్ళకే పేదవాడు బతకూడదు, వీళ్ళే బతకాలి, వీళ్ళే దాచుకోవాలి, వీళ్ళే దోచుకోవాలి, వీళ్ళే ఉండాలి. వీళ్ళకి పాప్కార్న్ ఫ్యాక్టరీ వీళ్ళదే, సమోసా ఫ్యాక్టరీ వీళ్ళదే, కోక్కులు అనేది వీళ్ళు సొంతంగా తెచ్చుకున్న కోకు వీళ్ళదే, మొత్తం టోటల్ ప్రాంతా వీళ్ళదే,
మొత్తం అన్నీ వీళ్ళవే. టోటల్గా రోజుకి వీళ్ళ సంపాదన నెలకు 100 కోట్లు ఉంటుంది, నెలకు 100 crores ఉంటుంది. నిజమైన ఎగ్జిబ్యూటర్ తినలేకపోతున్నాడు, నిజమైన డిస్ట్రిబ్యూటర్ తినలేకపోతున్నాడు, కష్టపడి సినిమా తీసిన నిర్మాత తినలేకపోతున్నాడు. మధ్యన వీళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఇది వాస్తవం కాదా? గుండెల మీద చేసుకొని చెప్పమానండి, లేకపోతే వదిలేమనండి థియేటర్లో. నేనేమంటున్నా, ఎగ్జిబ్యూటర్కి ఇచ్చేయండి. మీకు కష్టం ఉంది కదా, మీకు బాధ ఉంది కదా, ఎగ్జిబ్యూటర్కి ఇచ్చేయండి. ఈ డ్రామాలు చేయకూడదు. ఇప్పుడు ఒక హీరోని బాధ పెట్టకూడదు. ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిన డిప్యూటీ సీఎంని మీరు సినిమా ఉందని తెలిసి కూడా మీరు డ్రామా ప్లే చేయలేదా? అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? ప్రజల వైపు ఆలోచించి టికెట్ రేట్స్ అనేవి తక్కువ చేసి తక్కువ రేటుకి సినిమా చూడాలి అని ఆలోచిస్తారా, లేదంటే ఇండస్ట్రీకి ఫేవర్ చేయాలి టికెట్ రేట్స్ కాదు. మళ్ళీ నేను ఇంకోటి కూడా చెప్తాను. సామాన్య ప్రజలకి టికెట్లు అందుబాటులో ఉండాలి, తినుబండాలు అందుబాటులో ఉండాలి, అన్నీ అందుబాటులో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ బడ్జెట్ కూడా ఏ నిర్మాత బడ్జెట్ తీశాడో ఆ బడ్జెట్కి తగ్గట్టు రేట్లు పెంచాలి. ఎందుకంటే రేట్లు మనం ఆ బడ్జెట్ కూడా ఉంటుంది కదా, ఆ బడ్జెట్కి తగ్గట్టు పెంచకపోతే ఇక్కడ కలెక్షన్స్ రావు. ఎందుకంటే మాకు పెరేసి ఎక్కువైపోతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కలెక్షన్ తప్ప తగ్గిపోతున్నాయి. ఈ తగ్గిపోతున్నప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసేస్తున్నప్పుడు దానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొంచెం రేటు పెంచాలి. రేటు పెంచకుండా సినిమా ఇండస్ట్రీ అవదండి. సినిమా ఇండస్ట్రీ కంపల్సరీ రేటు పెంచాల్సింది. పెద్ద సినిమాలకు పెంచాలా, సామాన్య ప్రేక్షకుడు గురించి. మనం ఇస్తున్న పెన్షన్ 4,000. వాళ్ళ కొడుకు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, బాలకృష్ణ గారు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, చిరంజీవి గారు ఫ్యాన్. పిచ్చి ప్రేమ ఉంటుంది. ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు, పిచ్చి ప్రేమ. ఆ తల్లి 4,000 రూపాయలు 2,000 పట్టుకొని పోతే ఆ తల్లి నెలంతా ఎలా తింటుంది? ఉన్నవాడు ఉన్నాడు, లేనివాడు ఉన్నాడు, మధ్యవాడు ఉన్నాడు, అందరూ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం టికెట్లు తీసుకురావాలి. వాళ్ళ అందుబాటులో ఉంటుండగా మన సినిమా చూసే విధానం చేయాలి. అందుకనేసి పేదవాడు చూడాలి, గొప్పవాడు చూడాలి, మిడిల్ క్లాస్ సినిమా చూడాలి, సినిమా నిర్మాత బాగుండాలి, డిస్ట్రిబ్యూటరు బాగుండాలి. ఈ అన్ని ఆలోచన కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా చేస్తే 100% సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ దళారుల చేతుల నుంచి సినిమాని విముక్తి కలిగించాలి. ఇప్పటికైనా అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం, ఎవరి వల్ల సాధ్యం కాదు, పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. ఎందుకంటే ఆయన సీరియస్గా తీసుకుంటే ఈసారి ఈసారి కాదు, ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళు చేస్తున్న బ్లాక్మెయిలింగ్కి మనం గట్టిగా కానీ చెప్పకపోతే మాత్రం ఈసారి మనం అంటే ఇక్కడ కానీ మనం ఏమైనా రాజీ పడి ఆగామంటే వాళ్ళు ప్రతి హీరోకి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారిది ప్రతిసారి డ్రామా ప్లే చేస్తారు. బ్రో సినిమాకి డ్రామా ప్లే చేశారు. బ్రో సినిమాకి రేట్ ఇవ్వనన్నారు. ఆయన హీరో 150 కోట్లు హీరో అంటే ఆయన డబ్బులు 50 కోట్లు తీసుకుంటున్నాడని చెప్పి ఆయన సినిమా 100 కోట్ల లోపు కదని వైసీపీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వనన్నారు. ఓకే వదిలే, అదే రేటుకి అమ్మండి సినిమా అన్నారు. సినిమాకి అదే రేటుకి అమ్మించారు. అక్కడ ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెడతారు ఆయన్ని? ఎన్ని ఇబ్బందులు పెడతారు? ఇబ్బందులు పెడుతూ ఉంటే ఎదుగుతూనే ఉన్నాడు కదా. మీరు ఇబ్బందులు పెడితే ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. డిప్యూటీ సీఎం, రేపు కాబోయే సీఎం, సెంట్రల్లో ఈజ్ అ కీ రోల్ పోషిస్తున్నాడు ఆయన. సెంట్రల్లో ఈజ్ అ బీజేపీ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఆయనకి ఇంకా హోదా కావాలా? మీరు ఏం చేయగలుగుతారు? ఆయన ఇంటికి కూడా పేకలేదు. ఏం చేస్తారు చెప్పండి? ఏమీ చేయలేరు. మీరు దొంగతనంగా ప్రయత్నాలు చేయడం తప్ప ఎదురుగుంటా ప్రయత్నం చేయలేరు. ఎదరితో మాట్లాడలేరు, ఎదరు బతకలేరు, ఎదురు నిజాయితీగా ఉండలేరు. వెనకాల నుంచే మాట్లాడుతూ చేయగలుగుతారు. కనుక ఈ సినిమాని వాళ్ళ వల్ల ఆపడం కాదు. ఎందుకంటే ఆపడం అనేది వాళ్ళ తరం కాదు. అంటే సింగిల్ స్క్రీన్స్ రన్ అవుతాయి అంటారా? అండ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు పెద్దలే మళ్ళీ ఏమైనా కలిసే ఛాన్స్ ఉంటుందంటారు? నేను ఒకటే అంటానండి, చంద్రబాబు నాయుడు గారిని కలటానికి ఇలా ముఖం చల్లట్లేదు. ఇది నేను ఒప్పుకుంటాను. ఇద్దరు ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా ఒక్కలుగాని పలకరించారా? ఒక్కరు మాట్లాడారా? మరి అది కూడా ఉంటుంది కదా. ఈ సినిమా అయిపోయిన వెంటనే గబగబా వెళ్ళిపోయారు, మాట్లాడారు, తర్వాత వెళ్ళటానికి అవ్వలేదు. అంటే నేను ఎందుకు చెప్తాను, ఇండివిజువల్గా ఒక్కొక్కరు వెళ్ళొచ్చు, బాగా కావాల్సిన ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే ఎందుకు ఈయన వాళ్ళకి ముఖం చల్లట్లేదు? ఎందుకు ఇండస్ట్రీ కోసం మాకు ఇదిగో మేము ఇక్కడ షూటింగ్ చేస్తాం, ఆంధ్రాలో షూటింగ్ చేస్తాం, ఎందుకు వెళ్ళట్లేదు? ఇవన్నీ కూడా నడవాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇలా స్టూడియోలు ఎక్కడ దెబ్బతింటాయేమో భయం. ఇవన్నీ రాజకీయాలు చాలా ఉన్నాయండి. ఈ రాజకీయాలన్నీ కూడా తెరదించాలి. నేనేమంటాను, 68% ఆంధ్ర నుంచి వస్తుంది, 32% వస్తుంది. ఈ రేషియో ప్రకారం షూటింగ్ కూడా అక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి. అక్కడ ఇండస్ట్రీ ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. స్టూడియోలు అక్కడ కట్టాలి, ఇక్కడ ఉండాలి. వాళ్ళన్నీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నీ చెప్తే ఆయన ఏంటంటే ఆయన మీద వీళ్ళు మాట్లాడడం కక్ష సాధింపు కాదా?
ఓకే, ఏ డ్రామా ప్లే చేసినా అందరికీ తెలిసిపోద్ది. బంద్ చేయాల్సిన అవసరం ఉందా మీరు చెప్పండి నాకు? బంద్ చేసేంత నెసెసిటీ ఏం లేదు కదా. ఇప్పుడు సినిమాలు అవుతున్నాయి, అవుతుండగా కూడా మాట్లాడుకోవచ్చు. 8 సంవత్సరాల నుంచి వస్తుంది, ఇదేం కొత్త కాదు ఇది. 8 years నుంచి రన్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు మీరు బంద్ అని అన్నారు? కానీ బంద్ని ఎందుకు ఖండించలేదు? కుట్ర లేదనుకుందాం, మీరు ఎందుకు ఖండించలేదు? అసలు మీరు కూర్చొనే కదా బంద్ అన్నారు. అందుకే కుట్రకోణం ఉంది అంటున్నాం. లేకపోతే ఇక్కడ కుట్రకోణం పవన్ కళ్యాణ్ గారు కానీ, దుర్గేష్ గారు కానీ, నటికుమార్ కానీ, లేకపోతే ఇప్పుడు బన్నీవాసు గారు అన్నారు. బన్నీవాసు గారు ఎవరండి? అరవింద్ గారికి రైట్ హ్యాండ్. ఆయన కూడా చెప్పాడు కదా ఆయన ఇబ్బంది పెట్టాం మనమని. నాగవంశీ చెప్పాడు కదా ఇవాళ స్టేట్మెంట్లో నేను ఇబ్బంది పెట్టామని. అంటే ఇండస్ట్రీ మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే అక్కడెక్కడో మన ఇండస్ట్రీలో తప్పు జరిగిందనేది అర్థమవుతుందిగా. ఇప్పుడైనా చెప్పొచ్చుగా వీళ్ళందరూ? లేదు మేము పవన్ కళ్యాణ్ గారు మేము చెప్పలేదు, మేము చేయలేదు, మాకు ఏమీ తెలియదు అని చెప్పాలి కదా. అంటే ఇలాంటి చర్చలు కరెక్ట్ కాదు. ఛాంబర్ కౌన్సిల్ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో కౌన్సిల్ ప్రోత్సహించదు. కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఒప్పుకోదు. ఛాంబర్ అనేది కూడా ఒక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు గబగబగా అనౌన్స్. మేము అనౌన్స్ చేయలేదు ఛాంబర్ త్రూ అంటున్నారు. ఛాంబర్ మీటింగ్లోనే కదా అనౌన్స్ చేశారు. అది కనుక వెరీ సీరియస్లీ అన్ని థియేటర్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా సీరియస్గానే తీసుకుంటారు గవర్నమెంట్ ఏంటంటే ఆధార్. ఇప్పుడు జిఎస్టీలు ఎంత కడుతున్నారు, ఇప్పుడు రేట్లు పెంచినట్టు కట్టారా లేదా, ఇవన్నీ కూడా చాలా అకౌంటబుల్ అనేది కొంచెం పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుంటారు. రిటర్న్ గిఫ్ట్ వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.